నేటి ముఖ్యాంశాలు. రైలు కింద పడినా సేఫ్. బషీరాబాద్ రైల్వే స్టేషన్లో ఘటన. ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు. కట్ట మైసమ్మ దేవాలయ నూతన కమిటీ అధ్యక్షులుగా బి రమేష్. పాత తాండూర్ మైసమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించిన భక్తులు. కీర్తిశేషులు మఠం చెన్నవీరయ్య జ్ఞాపకార్థం భావికి భద్రేశ్వర దేవాలయంలో అన్నదానం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బషీరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ గిరిజన మహిళ గూడ్స్ ట్రైన్ కింద పడిపోయింది. బషీరాబాద్ మండలం టాకీ తాండాకు చెందిన ముగ్గురు రైలు పట్టాలు దాటుతుండగా ఇద్దరు రైలు పట్టాలు దాటారు. చివరిగా ఉన్న గిరిజన మహిళ గూడ్స్ రైలు కింద పడిపోయింది. రైలు వెళ్లేంత వరకు ఊపిరి బిగపట్టి రెండు పట్టాల మధ్య ట్రాక్ పైన అతుక్కుపోయింది. పక్కనున్న ఇద్దరు మహిళలు ఇచ్చిన సూచనలను పాటిస్తూ ధైర్యంగా రైలు వెళ్లేంత వరకు అక్కడే అతుక్కొని పడుకుంది. దీంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం 10:30 చోటు చేసుకుంది. తాండూర్ పట్టణంలోని ఆదర్శ్ నగర్ పాతకుంటలో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయ నూతన కమిటీ ఆదివారం ఏర్పాటైంది. కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, అధ్యక్షులుగా బి రమేష్, ఉపాధ్యక్షులుగా గూలి నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కె వేణుగోపాల్, ఉప కార్యదర్శిగా నరసింహులు, కోశాధికారిగా అంజలయ్య, రాములు, సభ్యులుగా సుధాకర్, రమేష్, రాజేష్, కృష్ణ, నాగప్ప, వెంకటప్ప, పాపయ్య, ఆనంద్, యాదగిరిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్టమైసమ్మ దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. పాత తాండూర్ అక్కన్న మాదన్న కోటలో వెలిసిన మైసమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ మరియు పాత తాండూర్ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కీర్తిశేషులు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మఠం చెన్నవీరయ్య స్వామి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సిటీ కేబుల్ ఇన్ఛార్జ్ మఠం నిరంజన్ స్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూర్ పట్టణంలోని శ్రీ భావికి భద్రేశ్వర దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు, వీరశైవ యువదళ్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు మరియు తాండూర్ పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు వీరశైవ యువతల ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహాప్రసాద కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అడికి శేషానికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు వీరశైవ సమాజానికి తాండూరులో ఉన్న ప్రతి ఒక్క వీరశైవ సమాజ సభ్యులకు ఇది ఒక గర్వకారణం. ఇది ఇట్లానే పొడిగించాలి, పర్మనెంట్ అయ్యేటట్లా ప్రతి ఒక్కరు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. భావి భద్రేశ్వర మహారాజుకి నమస్కారం అండి. శ్రీ భావి భద్రేశ్వర దేవాలయంలో అన్నప్రసాదం మహాప్రసాదం దాతలు అందరూ ముందుకొచ్చి ప్రతిరోజు శ్రావణ మాసం 30 రోజులు కూడా 30 మంది అనుకున్నాము. కాకపోతే ఒక్కొక్క రోజు ఇద్దరిద్దరు. ఈరోజైతే 3 దాతలు ముందుకొచ్చి దాసోహాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ దాతలందరికీ ఇప్పుడు ఇచ్చిన దాతలందరికీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, వీరశైవ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజం పెద్దలకు పేరున నమస్కారాలు. ముందుగా నా యొక్క ఈ పుట్టినరోజు సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరశైవ యోధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ దాసోహం మహాప్రసాదం నిత్యాన్నదానంగా మారేందుకు యువకులు ఎంతగానో కష్టపడుతున్నారు. దీనికి సహకరిస్తున్న పెద్దలు వీరశైవ సమాజం వారు కూడా ఉన్నారు. ముందు ముందు దీనిని పర్మనెంట్గా చేసే విధంగా యువకులు కానీ వీరశైవ సమాజం పెద్దలు కూడా ముందుకు వచ్చి దీనికి ఏ విధంగా సహకరించాలో తెలియజేస్తే ఇంకా బాగుంటుందని నా యొక్క చిన్న విన్నపము. మరొక మారు అందరికీ వీరశైవ సమాజం పెద్దలకు యువతకు నమస్కారం. నేను రామరెడ్డి అంగడ్రైచూర్. నా పేరు రామరెడ్డి. నా బర్త్డే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా శ్రీ భావగి భద్రేశ్వర స్వామి టెంపుల్ నందు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించుటకు గాను ఈ భావగి భద్రేశ్వర స్వామి టెంపుల్ కమిటీకి 4,500 రూపాయలు డొనేషన్ చేయడం జరిగినది. ఈ డొనేషన్ కొరకు ఇవ్వడం జరిగిన వాళ్ళు కోరిక మేరకు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా మంచి కార్యక్రమాన్ని భద్రేశ్వర టెంపుల్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగా ఈ పేద ప్రజలకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చాలామంది ఇదే విధంగా పాల్గొని అన్ని కార్యక్రమాల కన్నా అన్ని దానాల కన్నా అన్నదానము గొప్పదని తెలుసుకొని నా పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని చేయిస్తున్నాను. నా పేరు రామరెడ్డి అంకటరైచూర్. అన్నా बाजू में रखते हैं, वहाँ पे देखते हैं साला అన్నవుడు వచ్చాడండి అన్న మెయిన్ స్టేషన్ ఉందని అన్నమైన ముందలకి
ఏసీ కట్టుకోండి సార్. ప్రకాశనా పడేది మొత్తం తినాలనుకున్నా అట్లే ఒక నిమిషం అన్న కొంచెం జరిగి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శ్రీ బావాగి భద్రేశ్వర స్వామి టెంపుల్ నందు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించుటకు నా వంతుగా ఈ భక్త మండలికి కమిటీ మెంబర్లకు 4,500 రూపాయలు డొనేట్ చేయడం జరిగినది.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.